బూజు, దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోళ్ళేనా అనే ఆలోచన. ఈ ఆలోచన, ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు. అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు. గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో ఉన్నటువంటి నువ్వు నల్లోడివా, తెల్లోడివా, బ్రౌన్గా ఉంటావా, పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ముక్కు సప్పడుగా ఉంటుందా, ముక్కు పొడుగ్గా ఉంటుందా, పనలు పెద్దగా ఉంటాయా, ఇవేవి కాదు. ఏ భేదము లేదు. మానవులంతా ఇప్పుడు క్రీస్తునందు సమానము. మీరు మనుషులుగా బ్రతకటం కోసం పిలువబడ్డారు అని చెప్పేటటువంటి ఏకైక పుస్తకం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. నేను దాదాపు 2002 నుంచి 2014 వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 2011 వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి?